ప్రకాశం జిల్లాలో ఒక నియోజకవర్గం పునర్విభజన ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేకి అలాగే వైసీపీ క్యాడర్కి కొంత భయాందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఈ మండలం అనేది వైసీపీకి చాలా హాట్. అంటే 2024 కావచ్చు, 14లో కావచ్చు, ఈ మండలంలోనే మెజారిటీ అనేది వైసీపీకి ఒక రకంగా కలిసి వచ్చిందని చెప్పాలి. 14లో గెలవకపోయినా గెలిచే వరకు రాగలిగారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 4 మండలాలలో కూడా కూటమి అభ్యర్థి ముందంజలో ఉన్నప్పటికీ చివరికి వచ్చినటువంటి మండలంలో అంటే ఆ మండలంతో గెలుపోవటంలో తారుమారైపోయింది. అంటే వైసీపీకి అంత హాట్ లైన్లో ఉన్నటువంటి ఈ మండలం ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన భాగంగా ఈ మండలాన్ని ఒకవేళ కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే ప్రస్తుతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి స్థానం మారుతాడా లేక ఇదే నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేస్తాడా అనేటువంటిది గుసగుసలు హాట్ టాపిక్గా వినిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం మొత్తం 5 మండలాలు. 5 మండలాలలో దొనకొండ, కుర్చేడు, అలాగే దర్శి రూరల్ టౌన్, అలాగే ముళ్ళమూరు మండలం, ఈ 4 మండలాలలో ఓటింగ్ ఫినిషింగ్ అయ్యే వరకు 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఆ తర్వాత తాళ్ళూరు మండలంలో కౌంటింగ్ దశలో వైసీపీ అభ్యర్థి అనూహ్యంగా ముందంజలోకి వచ్చి దాదాపుగా చాలా స్వల్ప మెజార్టీ 2500 ఓట్ల మెజార్టీతోటి ఆయన ఇక్కడి నుంచి గెలుపొందడం జరిగింది. ఈ మండలం వైసీపీకి చాలా ప్రధానమైనటువంటి హాట్ లైన్లో ఉన్నటువంటి మండలం అని చెప్పాలి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా అప్పటి అభ్యర్థిని గెలుపోవటంలో దోబూచులాడుతూ చివరికి చాలా స్వల్ప మెజార్టీతోటి అప్పట్లో కూడా కూటమి అభ్యర్థి సిద్ధారాఘరావు ఈ మండలంని మెజారిటీని కంట్రోల్ చేసుకోవడంతో విజయం సాధించారు. మామూలుగా వైసీపీకి కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్కి కావచ్చు, ఈ మండలం వాళ్ళకి హాట్ లైన్ అని చెప్పాలి. అలాంటి ఈ మండలం ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన, ఎందుకంటే చట్టం మొన్ననే కొత్తగా ఒక చట్టం చేశారు, చట్టం రాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా 175 నియోజకవర్గాలు కాస్త 263 నియోజకవర్గాలుగా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అట్లాగే ఇప్పటిదాకా ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలని 38 పార్లమెంట్ స్థానాలుగా మారుస్తారని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చింది. కాబట్టి అలా ప్రతిపాదన వస్తే ప్రకాశం జిల్లాలో దాదాపుగా ఒక 3-4 నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా బాగా వినిపిస్తున్నటువంటి పేర్లు పొదిలిని నియోజకవర్గం చేయాలని ఒకటి వినిపిస్తుంది. రెండవది వచ్చేసరికి పామూరు, అట్లాగే మార్కాపురంలో నుంచి గిద్దలూరు మధ్యలో ఒక నియోజకవర్గాన్ని ఫామ్ చేయాలనేటువంటిది ఎక్కువగా వినిపిస్తుంది. ఒకవేళ అదే కానీ నిజమయ్యి సంతనూతలపాడులో చిమకుర్తిని కానీ మరొక నియోజకవర్గం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా ఈ నియోజకవర్గాలలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే దర్శి నియోజకవర్గంలో ముఖ్యంగా ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగి పొదిలి కానీ నియోజకవర్గాన్ని కానీ చేయగలిగితే మరిచెట్లపాలెం, అలాగే పొదిలి, దొనకొండ, ఈ 3 ప్రాంతాలని ఒక నియోజకవర్గంగా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దొనకొండలో వైసీపీకి కొద్దిపాటి మెజార్టీ ఉంది. సో ఒకవేళ ఆ నియోజకవర్గాన్ని కూడా అడిపోయేటువంటి ప్రమాదం ఎక్కువ కనిపిస్తుంది. అట్లాగే చీమకుర్తిలో ఇంకొక నియోజకవర్గం నియోజకవర్గంగా ఫామ్ అయింది. ఎందుకంటే చీమకుర్తికి కూడా నియోజకవర్గానికి ఫామ్ అవడానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి. అంతేకాకుండా చీమకుర్తిలో గ్రానైట్ అనేది ప్రసిద్ధమైనటువంటిది. సో ఇంత ఫైనాన్షియల్స్గా బాగా గట్టి ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఒకవేళ నియోజకవర్గాన్ని ఫామ్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా చీమకుర్తిలో వాళ్ళు ఒకవేళ చీమకుర్తిని కూడా నియోజకవర్గాన్ని ప్రతిపాదించినట్లయితే చీమకుర్తికి ఒకవేళ నియోజకవర్గాన్ని ప్రతిపాదించాల్సి వస్తే అప్పుడు పొదిలి, కొనకలమెట్ల, దొనకొండ ఒక నియోజకవర్గంగా ఫామ్ అవుతుంది. చీమకుర్తికి మరిచెట్లపాలెం, చీమకుర్తి, అలాగే తాళ్ళూరు ఒక మండలంగా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఒక్క నియోజకవర్గంలోనే ఈ 2 మండలాలు తొలగించడం ద్వారా ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో కుర్చేడు, దర్శి టౌన్, రూరల్, అలాగే ముళ్ళమూరు మండలం, ఈ 4 గిట్లో
పార్టీకి పట్టు అయినటువంటిది టీడీపీకి పట్టు బాగుంది. సో ఫలితంగా ఒకవేళ మెయిన్ హాట్ టాపిక్లో ఉన్నటువంటి ఈ తాళ్ళూరు మండలాన్ని కానీ తొలగించినట్లయితే దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి, ఇక్కడ పోటీ చేసే అభ్యర్థికి గట్టి కష్టకాలం అనే చెప్పాలి. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టినట్టు నియోజకవర్గం ఈ నియోజకవర్గం. ఇద్దరు అభ్యర్థులు 14లోను 24లోను ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో అభ్యర్థులు ఇద్దరు హోరాహోరీగా డబ్బు ఖర్చు పెట్టారు. 14లో కూడా డబ్బుల్ని పెద్ద అంటే ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ధనికమైనటువంటి నియోజకవర్గంగా ఈ ఈ యొక్క దర్శి నియోజకవర్గం పేరొందింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సిద్ధరాఘరావు గారు, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు, డబ్బులు కూడా అదే స్థాయిలో ఖర్చు పెట్టారు. సో లాస్ట్ రిజల్ట్స్లోకి వచ్చేసరికి చాలా స్వల్ప మెజార్టీ తోటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించాడు. ఆ తర్వాత ఈ అభ్యర్థి మంత్రి పదవి వరించడం, అలాగే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గణనీయమైనటువంటి మార్పులు తీసుకురావటం, అప్పట్లో ప్రభుత్వం అభివృద్ధి మీద ఫోకస్ పెట్టడంతో పెద్ద ఎత్తున అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు, అలాగే పెద్ద ఎత్తున అభివృద్ధికి పెద్ద ఎత్తున బీజం పడింది తెలుగుదేశం పార్టీ హయాంలో. 2019లో అనూహ్యంగా సిద్ధరాఘరావు గారు ఎంపీ క్యాండిడేట్గా వెళ్ళిపోవటం, అట్లాగే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 19లో ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో అప్పట్లో మద్దిశెట్టి వేణుగోపాల్ గారిని, కదిరి బాబురావు గారు ఇద్దరు అభ్యర్థులు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. అప్పట్లో జగన్ ప్రభంజనం కావచ్చు, లేకపోతే ఆర్థికంగా బాబురావు అంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టలేకపోవడం వచ్చు, మరే కారణాల వల్ల ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతోటి, అంటే నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజార్టీతోటి గెలుపొందినటువంటి వ్యక్తి అప్పటిదాకా తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉంది. అప్పట్లో కాటూరు నారాయణ స్వామి, అట్లాగే నారపశెట్టి శ్రీరాములు గారు వీళ్ళిద్దరే 16,000 చిల్లర మెజార్టీ రికార్డుతో ఉన్నటువంటి వాళ్ళు. ఆ రికార్డుని చేరుస్తూ దాదాపుగా 38,000 మెజార్టీతో ఆయన గెలుపొందారు. 2024లోకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి ఎవరనేది ఒక కన్ఫ్యూజ్ వాతావరణం. మళ్ళీ సిద్ధరాఘరావు పార్టీలోకి వస్తాడనుకోవటం, లేకపోతే ఇంకొక అభ్యర్థి, అంటే పూటకొక అభ్యర్థి గంటకొక అభ్యర్థి ప్రతిపాదన, అనేకమైనటువంటి ప్రతిపాదనలు. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకి వెళ్తుందని ఇలాంటి ఊహాగానాలు, అనేకమైనటువంటి ఊహాగానాలు. కానీ వైసీపీ తరఫున అంత మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేని పక్కన పెట్టేసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడ సీట్ ఇవ్వటం జరిగింది. సో సీట్ పక్కా అనౌన్స్మెంట్ చేసేశారు ఒక రకంగా. అందువల్ల ఆయన ముందు వచ్చి గ్రౌండ్ వర్క్ చేసుకోవటం, అన్ని విధాలుగా ఆయన గ్రౌండ్ వర్క్ మీద ఫోకస్ పెట్టడం, 2019లో ఆయన పోటీ చేయకపోవటం, దానివల్ల ఆయన సానుభూతి పరులకి ఒక అవకాశం రావటం, తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు, ఎవరు అభ్యర్థి అనేది ఇంకా తేల్చలేకపోవటం, ఎన్నికల సమీపిస్తున్న సమయంలో చివరి మినిట్లో కొట్టిపాటి లక్ష్మి గారి పేరు ప్రతిపాదించడం జరిగింది. కొట్టిపాటి లక్ష్మి గారి పేరు ప్రతిపాదించడంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆశించిన స్థాయి కంటే కూడా పెద్ద ఎత్తున హైప్ రావటం జరిగింది. వాస్తవానికి అప్పటిదాకా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎవరు పోటీ చేసినా నేను 20,000 మెజార్టీతో గెలుస్తాను అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు చివరికి ఎప్పుడైతే ఈ పేరు అనౌన్స్మెంట్ అవ్వటం, ఈ ర్యాలీ జరగటం, ఒక 3 రోజుల తర్వాత ఆమె రావటం, ఇవన్నీ జరిగిన క్రమంలో కూటమి అభ్యర్థి గట్టి పోటీని ఇచ్చారు. ఎవరు గెలిచినా చాలా స్వల్ప మెజార్టీతో గెలుస్తారు. ముందు బూచేపల్లి అభిమానులు 25,000 మీద 20,000 మీద మెజార్టీ మీద పందెం కాస్తానన్న వాళ్ళు చివరికి 5,000, లాస్ట్కి వచ్చరికి ఎన్నికల హోరాహోరీకి వచ్చరికి ఎవరు గెలిచినా గెలుపు పక్కా మీద మాత్రమే పందెం కాస్తామని కాసినటువంటి సందర్భాలు. అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధిష్టాన నిర్ణయం లేటుగా తీసుకోవటం, అభ్యర్థి ఎవరు అనేదాన్ని ముందుగా ప్రకటించకపోవటం, ఇవన్నీ కూడా ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడంలో కొంత వెనుకబడినప్పటికీ కూడాను సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే ఆ గొట్టిపాటి అనే పేరు మీద ఉన్న హైప్ వల్ల కావచ్చు, దాన్ని ఓవర్కమ్ చేసుకుని వాళ్ళు ముందుకు వచ్చారు. దాదాపుగా ఎన్నికల్లో హోరాహోరీ ఇద్దరు తలపడ్డారు. పెద్దగా పొలిటికల్ అనాలిసిస్ ఏంటనంటే ఆర్థికంగా ఈ నియోజకవర్గంలో ఇక్కడ డబ్బు అనేది ఒక ప్రధానమైన అంశంగా మారింది. సో వాళ్ళు ఫస్ట్ టైం కంటెస్టెంట్ చేయటం వల్ల ప్రస్తుతం ఎవరైతే గెలిచినటువంటి ఎమ్మెల్యేని మించిన స్థాయిలో వాళ్ళు ఖర్చు చేయలేకపోయి ఉండొచ్చు. ఏది ఏమైనా మొత్తం మీద ఎన్నికల రిజల్ట్స్ వచ్చేసరికి దొనకొండ, కుర్చేడు, అలాగే దర్శి టౌన్, రూరల్, ఇలా ముళ్ళమూరు మండలం వరకు వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రౌండ్ తప్ప నుంచి మిగిలిన అన్ని రౌండ్లో కూడా కూటమి అభ్యర్థి ముందంజలోకి వచ్చారు. ఎప్పుడైతే తాళ్ళూరు నియోజకవర్గానికి మండలానికి ఆమె వెళ్ళిపోయారో
నియోజకవర్గంలో సమీకరణాలు మారిపోయాయి. తాళ్ళూరు నియోజకవర్గంలోకి వచ్చరికి వైసీపీ ముందంజలో రావటం, కూటమి అభ్యర్థికి ఒక రకంగా ఓటమి. సో అంటే తాళ్ళూరు వైసీపీకి అంత హాట్ లైన్లో ఉన్నటువంటి మండలం. ఇలాంటి మండలాన్ని ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన భాగంగా ఒకవేళ చేమకుర్తిలో కలిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థి మరి స్థానచలనం చేస్తారా, లేకపోతే ఇదే నియోజకవర్గం నుంచి కంటెస్టెంట్ చేస్తాడా అనేటువంటిది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ దర్శనం నడుస్తుంది. అలాగే ప్రస్తుతం ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు జిల్లా బాధ్యతలతో పాటు నియోజకవర్గం మీద కొంత ఫోకస్ తగ్గింది అనేటువంటిది ఒక టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా మొత్తం మీద ఒకవేళ తాళ్ళూరు నియోజకవర్గం కానీ దర్శి నియోజకవర్గంలో నుంచి వెళ్ళిపోతే బూచేపల్లి ఈ నియోజకవర్గం నుంచి కంటెస్టెంట్ చేస్తాడా, ఒకవేళ చేస్తే గతంలో మీరు కానీ ఎన్నికల్లో కానీ పరిశీలించుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి ఈ యొక్క మండలం పోవటం ద్వారా టీడీపీకి చాలా హైప్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎట్లాగో టీడీపీ వాళ్ళు మేము గెలుస్తాం అనేటువంటి హైప్ వచ్చినప్పుడు ప్రత్యర్థికి ఆపోజిట్గా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడానికి వెనుకాడినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే నియోజకవర్గంలో మరి ఒకవేళ పునర్విభజన జరిగి మండలం కానీ వెళ్ళిపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జి స్థానచలనం చెందుతారా, ఇంకొక నియోజకవర్గానికి వెళ్తారా అనేటువంటిది ప్రస్తుతం పెద్ద ఎత్తున ఊహాగానం, పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో దానిపైన రానున్నటువంటి భవిష్యత్తు కార్యాచరణలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో. సో మొత్తం మీద నియోజకవర్గాల పునర్విభజన అనేది వైసీపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని మాత్రం వాస్తవ విషయం.